First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హలో అండి, మనం ముకుందా జ్యువెలర్స్ పెట్టి 2 years అవుతుంది. మార్చ్ 9th నాటున 2023లో స్టార్ట్ చేశాము. సో ఆ సందర్భంగా స్టాఫ్ అందరినీ పిలిచి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా బోనస్ గిఫ్ట్స్ బైక్స్ ఇస్తున్నాము. మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుందా ఫ్యామిలీలో 400 మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది. హలో అండి, మనం ముకుందా జ్యువెలర్స్ పెట్టి 2 years అవుతుంది. మార్చ్ 9th నాటున 2023లో స్టార్ట్ చేశాము. సో ఆ సందర్భంగా స్టాఫ్ అందరినీ పిలిచి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా బోనస్ గిఫ్ట్స్ బైక్స్ ఇస్తున్నాము. సో వాళ్ళు చాలా 10-12 గంటలు నించొని కష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే సత్కరించి సన్మానించి ఇవ్వాలనే ఒక చిన్న ఆలోచనతోని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మన ముకుందా జ్యువెలర్స్ని ఇలానే మీరు అందరూ ఆదరించాలి, ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening to all the Mukunda family. Mana Mukunda Jewelers 2nd anniversary of KPHB branch and also Kottapet 1st anniversary celebrations. And ఈ celebration start చేసే ముందు మన ఎన్ఆర్ సార్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఎన్ఆర్ సార్. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. మన ముకుందా స్టార్ట్ అయ్యి 9th మార్చ్కు 2 years కంప్లీటెడ్ అయింది. మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుందా ఫ్యామిలీలో 400 మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది. మా దగ్గర పనిచేసే ముకుందా ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్టివ్గా మీరందరూ ఎవరైతే ఇవాళ వచ్చిన 2 బ్రాంచ్లే ఉన్నాయి, ఇంకా 4 బ్రాంచ్ల వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు, రావడం జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచు యానివర్సరీ కంప్లీట్ కాగానే మేము చేసుకుంటున్నాం ఇది. అందుకే 2 బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి, 2 బ్రాంచ్లకే ఇది పరిమితం చేసినాం. అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో ఒక చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాము. నా వెంబడి ఒక 25 to 30 మెంబర్స్ ఆ రోజు జాయిన్ అయ్యిండ్రు. ఆ 30 మెంబర్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్. నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తున్నది. 19th ఏప్రిల్ 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతున్నాం. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ ముకుందా ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదు అనుకుంటున్నాం. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారు ఏం చేయలేకపోతుంటే. మీరందరూ సపోర్ట్ చేస్తుండ్రు, మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కూకట్పల్లిలో మేము పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓపికగా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర ఇద్దరు పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్గా ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే మీరంతా సపోర్ట్ ఇయ్యేపటికనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. చాలా గర్వంగా కూడా ఉన్నది నాకు. ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ ఇలా 400 మందితోని ఇంకా కూడా ముందుకు పోదామనే ఆలోచన ఉన్నది. మన జర్నీ ఎప్పుడు ఆపను, నా ఊపిరి ఉన్నంతసేపు ఈ జర్నీ ఇట్లానే సాగుతుంది. నేను ఫస్ట్ బయటకు వచ్చాను, తర్వాత కృష్ణ గారు వచ్చారు. సరే కారణాలు అన్నీ చెప్పుకోవడం మంచిది కాదు, అయినా కూడా ఒక పట్టుదలతోని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 20-30 మందే ఆ రోజు నాకు సహకారం అందించారు. ఆ 20-30 మందిని పేరున ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా గట్టిగా నిలబడేపటికనే ఇలా ముకుందా ఫ్యామిలీ ఇంత పెద్దగా అయింది. ఇలా డైరెక్ట్గానే 400 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్కి వెళ్ళింది ముకుందా ఫ్యామిలీ. 400 మెంబర్స్ ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఒక 40-50 మంది చందానగర్కి వస్తున్నారు.
అంటే 450 మెంబర్స్ మన ఫ్యామిలీ ఇప్పటికే తయారైంది. కూకట్పల్లిలో సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాము. అది ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాను. ఎందుకంటే కస్టమర్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనం ఈ షాప్లకే పోతే కొనొచ్చు, మనకి ఇంకొంచెం అప్పర్ ఎండ్ ఉంటే బాగుంటుంది అనే కూకట్పల్లిలో ఫస్ట్ స్టాప్ పెట్టింది కూకట్పల్లినే. మళ్ళీ సెకండ్ అప్పర్ ఎండ్ కూడా అప్పర్ బ్రాంచ్ కూడా ఎక్స్క్లూజివ్ కూడా కూకట్పల్లి పెట్టదలుచుకున్నాను. అది కూడా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది, అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. నా ఒక్కని జర్నీతోని ఇంతమంది నా ఎంబడి నిలబడ్డారు. మీరంతా సహకారం చేయకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినాను, మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ఫస్ట్ నా ఎంబడి సెకండ్ ఎవరైతే ఎంటర్ అయినరో విజయ్, ఇతను నేను మా జిమ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ముకుందా పెడితే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. సరే అప్పుడే కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఏందో తెలియదు, ఎట్లా స్టార్ట్ చేయాలనో తెలియదు. అప్పుడు ఇతను వచ్చేసేసేసి నేనున్నాను సార్, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను, సరే మీ ఎంబడి నేను జర్నీ చేస్తాను. ఇప్పటికీ 2 ఇయర్స్ అవుతుంది. ఏ రోజు రాత్రి అనలేదు, పగలనలేదు. ఏ వర్క్ చెప్పినా కూడా నా నుంచి కాదు, నేను చేయలేను, నాకు ఈ రీజన్ ఉంది, కానీ ఏ రోజు ఏ రీజన్ చెప్పకుండా ముకుందా ఏది అవసరం పడ్డా, ఏ రాత్రి అవసరం పడ్డా, ఏ పగల అవసరం పడ్డా తన సాయశక్తుల తన టీంతోని తన ఎవరైనా ఆఫర్ ఇచ్చినా కూడా జ్యువెలర్కి చేయకుండా ఓన్లీ ముకుందా జ్యువెలర్స్కి మాత్రమే చేస్తుండు. ముకుందా ఇలా ఇంత గ్రోత్కు మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు ఇతను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంటు మనం ఏం చేస్తున్నామో చెప్పలేకపోతే మన కస్టమర్ కూడా రారు. అది మనం పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే మనకు కస్టమర్ రారు. ఆ బాధ్యత చాలా గ్రేట్గా తీసుకెళ్ళిండు. పబ్లిక్లో దోచుకపోయినాము. ఇలా ముకుందా హైయెస్ట్ సేల్ చేసినాము. 2 ఇయర్స్ జర్నీలో మనం కూడా ఒక బ్రాండ్గా నిలబడ్డాము హైదరాబాద్లో. అందరు కాంపిటీషన్ తట్టుకొని, అంతమంది కాంపిటీషన్ ఉన్నా కూడా ముకుందా అంటే ఇలా జనాలు ముకుందాలో పోయి కొనాలి, ముకుందాల వాళ్ళకి చాయిస్ఫుల్గా ఉంటాయి, చాయిస్ఫుల్గా ఐటమ్స్ ఇస్తున్నాము. ఏ రూపకంగా నేను ఒకటే మోటో పెట్టుకున్నాను, నా గవర్నమెంట్ని మోసం చేయొద్దు, నా ఎంప్లాయీస్ని మోసం చేయొద్దు, నా సప్లయర్ను మోసం చేయొద్దు, నన్ను నేను మోసం చేసుకోకూడదు. ఫస్ట్ కస్టమర్ను కూడా నేను ఎలాంటి మోసం చేయలేదు తెలుసుకోండి. నాకు ఇవాళ నేను 2 సంవత్సరాలలో 6 బ్రాంచులు పెట్టినా ఎవరికి భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదు? టోటల్ వైట్ బిజినెస్. గవర్నమెంట్కు ప్రతి రూపాయితో రూపాయి యుక్తంగా ట్యాక్స్ కడుతున్నాను నేను. నా ఎంప్లాయీస్ను సరే వాళ్ళు నాకు ఎంత చెప్పినా తక్కువనే, వాళ్ళ గురించిన ఏ రూపకంగా చెప్పినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇవాళ ముకుందా ఈ లెవెల్కి ఎదిగింది. వితిన్ 2 ఇయర్స్లో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బ్రాండ్గా నిలబడ్డదంటే ఈ ముకుందాలో పనిచేసే వాళ్ళ యొక్క మెయిన్ పిల్లర్లు వాళ్ళు, మెయిన్ సపోర్టింగ్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్గా నిలబడేపట్టుకనే వాళ్ళు కూడా డే అండ్ నైట్ రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. నేను మా నిఖిత ఇద్దరం వెళ్ళేసి ఇంట్లో కూర్చొని మాకు సపోర్ట్ చేయి, నీ యూట్యూబ్ ఛానల్ బాగుంది, నాకంతా తెలియదు, నేను యూట్యూబ్ ఇవన్నీ నేను చూసామని కాదు. మా కోడలు ఉన్నది డాక్టర్ నిఖిత గారు, తన డాక్టర్ వృత్తిని వదిలేసేసేసి ఇవాళ ముకుందా కోసం నిలబడ్డదంటే అంటే నాకు కోడలని చెప్పుకోవటం లేదు, ఆమె పాత్ర ఎంత ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ముకుందాన్ని ఒక స్టేజ్కి ఒక స్టేజ్కి తీసుకెళ్ళిందంటే తన పాత్ర ఎంత చెప్పినా తక్కువనే. నేను ఆమె డాక్టర్ 7 ఏళ్ళు చదివిన మామయ్య నా డాక్టర్ వృత్తిని వదిలేయాలని అన్నది. నువ్వు వదిలేయకమ్మా, నీ డాక్టర్ వృత్తిని చేసుకుంటూ నువ్వు బిజినెస్ కూడా చూసుకో, బిజినెస్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే సరే మామయ్య మీ మాట కోసం నేను డాక్టర్ వృత్తి చేసుకుంటాను, బిజినెస్లో కూడా వస్తాను. కానీ అలా డాక్టర్ వృత్తిని ఎక్కడో మర్చిపోయింది, టోటల్ బిజినెస్ ఉమెన్గా తయారైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది పిల్లర్స్ ఉన్నారు. స్వామి నా పెట్టిన రోజు నుంచి నా వెంబడే నిలబడ్డాడు, నాకు చేదోడువాదుగా ఉన్నాడు. ఈరోజు కూడా ప్రతి విషయంలో ఏమి స్వామి ఇది చేయమంటే అదేమంటారు కదా హనుమంతునికి తమ్ముడిలాగా, నాకు సరిగ్గా పోలికలు చెప్పడం రాదు, నాకు ఒక తమ్ముడిలాగా నాకు ఇలా
గ్రేట్గా నా ఎంబడి నిలబడి ప్రతి పనిలో సహాయపడుతున్నాడు. ఇవాళ కొత్త షాపు రిక్రూట్మెంట్ కావాలంటే తనే చేస్తాడు. ఈ ఫంక్షన్ హాల్ చూసింది కూడా తనే. నేను చెప్పిందంటే ఆ పని అయిపోతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. నేను ఒక్కరిని ఏదో హైలైట్ చేసి మిమ్మల్ని అందరూ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నాకు గుర్తుకొచ్చిన నోటుకొచ్చిన పేర్లు మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడకపోతే ముకుంద ఇంత పెరిగేది కాదు. వీళ్ళందరి పాత్ర చాలా ఉన్నది. వీళ్ళందరి తోడ్పాటు వల్లనే నేననేవాడిని కనబడుతున్నాను. నేను ముకుందాలకి వెళ్ళి నేననేవాడిని కనబడుతున్నాను. వీళ్ళందరి తోడ్పాటు లేకపోతే, వీళ్ళందరి సహకారం లేకపోతే ఈ యొక్క జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ పీరియడ్లో మార్కెట్లో ఒక బ్రాండ్గా నిలబడేది కాదు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, లక్ష్మణ్. ఈ అబ్బాయి నా దగ్గర పనిచేసి పోయిండు. ₹1 ఆశించకుండా నేను ఏ పని చెప్పితే ఆ పని ఈ 2 ఇయర్స్ లోపల ఎన్ని షాపులు ఓపెన్ అయినా, ఎన్ని లైసెన్సులు కావాలన్నా, ఎంత జిఎస్టీ కట్టేది ఉన్నా, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉన్నా మొత్తం నాకు రైట్ హ్యాండ్గా నిలబడ్డాడు ఈ అబ్బాయి. నా ముకుంద ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఏ రాత్రి పిలిచినా కూడా, రాత్రి 12 గంటలకు నాకు గుర్తొచ్చి ఫోన్ చేసినా కూడా చెప్పండి సార్ అంటాడు తప్ప విసుక్కోలేదు. ఎన్నడూ నాకు ఎందుకు ఫోన్ చేసిరు సార్ ఈ టైంలో అని ఎన్నడూ అనలేదు నన్ను. నాకు ఏ రాత్రి గుర్తొస్తే ఆ రాత్రి ఫోన్ చేశాను. ఈ ప్రాబ్లం ఉంది. మేము ఖమ్మం ఓపెన్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు నన్ను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10-15 కిలోలు పట్టుకున్నారు. దగ్గర 3-4 డేస్ ఆఫీస్లో కూర్చొని మొత్తం సాల్వ్ చేసింది ఈ వ్యక్తి. అట్లా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే, కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నాని. ఈ అబ్బాయి కూడా నాతో పాటు 15 ఏళ్ళు జర్నీ చేసిండు. పాత ఫర్మ్లో చెన్నైలో. సరే అక్కడే ఆ ఫర్మ్లో పనిచేసిండు. నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. పని అయిన తర్వాత ఏదో ఇబ్బందులు జరిగినాయి. నా దగ్గరకు వచ్చి ఇవాళ నా బ్యాక్ ఆఫీస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. నేను బ్యాక్ ఆఫీస్కు పోకుండా అవసరం లేకుండా మెయింటైన్ చేయగలుగుతాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించడం వల్లనే నా పనులు ఈజీగా అవుతున్నాయి. నేను ఇంకొక 4 పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వీళ్ళంతా గట్టి పిల్లర్ లాగా నిలబడే పడికనే ఇలా ముకుంద ఇంత తొందరగా ఇట్లా ఫ్లరిష్ అయిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా వచ్చింది మా ఇంటి కోడలు బృంద. ఇప్పుడే ఎంటర్ అయింది ఆమె. ఇప్పుడే ఆర్డర్ సెక్షను ప్లస్ చిన్నగా ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అమ్మాయికి మేము కూడా అన్నీ నేర్పలేదు, ఇంకా అన్నీ చేయలేదు. నా పెద్ద కొడుకు ఆశీష్ అని ఉన్నాడు. వాడు మొత్తము వాడు ఎన్నడూ సీట్లో కూర్చోవాలని కోరుకోలేదు. ఏ రోజు నా సీట్కి వచ్చి కూర్చోలేదు. ఏ పని చెప్పినా కూడా, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆ పని అయిపోతుంది. నేను ఏ పని చెప్పినా కూడా ఆ పని అయిపోతుంది. అది ఏ రోజు ఫోన్ చేయని, ఎప్పుడు ఫోన్ చేయని, నాకు ఈ పని కావాలరా అంటే వాడిని చూసిన పనులన్నీ చేస్తుంటాడు. నాకు ఈ పని పర్టికులర్గా కావాలంటే ఆ పని చేసుకొచ్చే బాధ్యత. నా ఎంబడి వాళ్ళ నేను బయటకు వచ్చినప్పుడు నా ఎంబడి నిలబడ్డారు వీళ్ళంతా. మా చిన్న కొడుకు వేరే బిజినెస్ చేస్తున్నాడు. వాడికి క్లాత్ అంటే ఇంట్రెస్ట్. వాడి క్లాత్ బిజినెసే ఉన్నది. కానీ ఇప్పుడు కూడా వాడు గోల్డ్కి వచ్చి చూసుకోరా అని చెప్తున్నాను. గోల్డ్కి వచ్చి చూసుకోరా అంటే వాడు కూడా కొంచెం సహకారం అందిస్తున్నాడు. వానికి ఎందుకంటే క్లాత్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది, క్లాత్ బిజినెస్లో ఉన్నాడు. అయినా కూడా సరే గోల్డ్ అంటే బాగున్నది, సరే క్లాత్ కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన ఉన్నది. సరే అది కూడా భగవంతుడు సహకరిస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళందరూ పిల్లర్లాగా నిలబడే పట్టుకనే ఇలా ముకుంద ఇంత ఫ్లరిష్ అవుతుంది. కృష్ణ మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి ముకుంద స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కానీ, స్టాఫ్ కానీ, స్టాఫ్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇదే సహకారాన్ని ఈ ముకుంద ఉన్నంతకాలం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ముకుంద ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లకి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. మనం ఇంతలా సర్వీస్ ఇస్తున్నామంటే దీని వెనకాల చాలామంది కృషి ఉంది. ఆ కృషికి తగ్గట్టుగా ఏంటంటే మనం కూడా వచ్చిన కస్టమర్స్కి సరైన సర్వీస్ ఇచ్చి ఆ సర్వీసు ఎల్లకాలం నిలబడేలాగా, ఆ కస్టమరు 10 మందికి రిఫర్ చేసేలాగా స్టాఫ్ అందరూ చాలా పేషెన్సీగా చూపిస్తారు. మ్యాక్సిమం మన స్టోర్స్లో అందరు టీం మెంబర్స్ అలాగే ఉంటారు. దాన్నే కంటిన్యూ చేసి ఈ ముకుంద ఇంకా అభివృద్ధి చెందడానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ
ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడానికి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీ ముందుకు డే అండ్ నైట్ కష్టపడుతున్నానంటే దానికి నాకు కూడా ఒక పిల్లర్ ఉన్నది. ఏ రాత్రి పోయినా అన్నం పెట్టి, ఏ రాత్రి పోయినా ఏమనకుండా, ఏ రాత్రి పోయినా విసుక్కోకుండా డోర్ తీసేసి ఆమె సహకారం లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. ఎందుకంటే ఇప్పుడు కాదు, నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా విసుకోలేదు. ఎందుకు నువ్వు చేస్తున్నావని అడగలేదు. ఏ రోజు, ఏ రాత్రి, ఏ పగలు, ఎక్కడ. నేను బిజినెస్ పని మీద ఏ రాత్రి, ఎప్పుడు రాత్రి 2 గంటలకు పోయిన రోజులు ఉన్నాయి, రాత్రి 4 గంటలకు రోజు పోయినవి ఉన్నాయి, 12 గంటలకు రోజులు ఉన్నాయి. మీ అందరి ఫ్యామిలీస్ కూడా మా ఫ్యామిలీ లాగానే సపోర్ట్ చేసేపటికనే ముకుందాల ఇంత సక్సెస్కు రీజన్ అనుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి నాకు సహకారాలు అందించిన విజయ్కి నా కంపెనీ తరఫు నుంచి కార్ గిఫ్ట్ ఇస్తున్నాను. సో మన సోషల్ మీడియా అంతా హ్యాండిల్ చేసేది మా కంపెనీ అనైసాల్. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టుగా జిమ్లో కూర్చొని మాట్లాడుతున్నాం. సో జర్నీ స్టార్ట్ చేసేద్దాం అన్నప్పుడు అలాగా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటే వచ్చింది. నిఖిత మేడము, నేను ఇక్కడ మేము కూర్చొని ఎలా చేయాలి ఏంటని ప్లానింగ్ చేస్తున్నప్పుడు సార్ ఒకటే అన్నారు, వెనక ముందు ఏమీ చూసుకోకండి, మనం ఇంత పెట్టి చేస్తున్నాము, దాన్ని ఇంకా వర్క్ నమ్ముకొని ముందుకు వెళ్దాం అన్నట్టు ఓ మాట అన్నారు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన వర్క్ ఈరోజు 6 బ్రాంచెస్, 400 స్టాఫ్, ఇంత సక్సెస్. అండ్ ఒక 1 crore టర్న్ ఓవర్ ఎవరైనా చేసేయచ్చు, కానీ ఇన్ని క్రోర్స్, ఇన్ని బ్రాంచెస్, ఇన్ని ఎంప్లాయీస్, ఇంత పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలంటే లీడర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ గుడ్ థింగ్ ముకుంద ఆ లీడర్స్ ఉన్నారు. సో అందరికీ నేను ఒకటే చెప్పేది, హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఆల్వేస్ వీ విల్ గో ఫార్వర్డ్. సో మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డామా, వర్క్ చేయండి. మేనేజ్మెంట్ దృష్టిలో పడలేదా, వర్క్ చేయండి. టైం బాగుందా, వర్క్ చేయండి. టైం బాగాలేదా, వర్క్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్. నాతోని జర్నీ స్టార్ట్ చేసిన నా తమ్ముళ్ళు అంటాడు లక్ష్మణ్ కూడా ఒక కార్ బహుమతి. ముకుందా జ్యువెలర్స్ 2nd యానివర్సరీ కుక్కట్పల్లి బ్రాంచ్ అండ్ కొత్తపేట 1st యానివర్సరీ జరుపుకున్నందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే మనందరి సహకారం మేనేజ్మెంట్కి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన నిఖిత మేడం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ నిఖిత మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లేట్ అయినా మీడియా, సోషల్ మీడియా ఛానల్స్ అందరూ పిలిచినాక మా స్టాఫ్ కంటే ఫస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ సహకారం చాలా ఉంది. అండ్ ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసి ఇవాళకి 2 years అయ్యింది. March 9th, 2023లో స్టార్ట్ చేసాం. సో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒక చిన్న రూమ్లో బార్కోడ్తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది ముకుంద జ్యువెలర్స్. సో ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్తోని ఇవాళ ఇక్కడి వరకు వచ్చినామని నమ్ముతున్నాం. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే, ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. సో ఒక లేన్ లోపల మన ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అదొక్క బ్రాంచ్ అయి ఉండొచ్చు కానీ. సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి, నాకు కుకట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే
ఆ జర్నీలో డైలీ మేము 12:30-1 వరకు నైట్ ఉన్నా ఎవ్వరు విసుక్కోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం. కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో. సో డైలీ నైట్ 12:30-1 ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకేం ఇంకా సిస్టమ్ లేదు కూకట్పల్లి బ్రాంచ్కి. సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఇంత సిస్టమ్, ఇంత 400 స్టాఫ్తో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది. సో దీని అందటిలో డెఫినెట్లీ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగినా మాకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా పాపం ప్రతిసారి మేము ఉన్నాం మీకు అని ముకుంద జ్యువెలర్స్కి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, పేపర్ మీడియా అందరు చాలా హెల్ప్ చేశారు. సో ఇవాళ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను 10-12 అవర్స్ మీరు నించొని కష్టపడతారు అందరూ, మేమన్నా కష్టపడం ఎవరు. 10-12 గంటలు నించొని అదే మినిమల్ శాలరీ కోసం కష్టపడతారు. మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరిది, మీ అందరి కష్టంకి ప్రతిరూపం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక చిన్న సజెషన్, చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముకుంద జ్యువెలర్స్ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది. కానీ ఇవాళ ఈ బోనస్లు కానివ్వండి, చెక్స్ రూపకంగా ఏం అమౌంట్ వచ్చినా మీకు బాగుపడాలని ఇస్తుంది సంస్థ. ప్లీజ్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మీకు అది యూజ్ వచ్చి ఫలానా సంస్థలో మేము పనిచేసి మా పిల్లలు పైకొచ్చారు అనే ఒక పేరు మీకు రావాలి. సో అదొక్కటి నేను చాలా కోరుకునేది అదొక్కటే. ముకుంద జ్యువెలర్స్ ఇవాళ మీరు ఎంత శాలరీలు తీసుకున్న ఏది ఉన్నా తిరిగి చూసి ఒక 20 ఏళ్ళ తర్వాత మీ అందరి లైఫ్ అప్గ్రేడ్ అవ్వాలి, మీరు ముందుకు రావాలి. సో ఇదొక్క చిన్న సజెషన్ నా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి చెక్కులు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2 వీలర్స్ తీసుకోవాలి. ఈసారి 2 వీలర్స్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 4 వీలర్స్ తీసుకోవాలి. ఆ కృషి పట్టుదలతో ప్రయత్నం చేయండి. నేను మీ మీద నమ్మకంతో చెప్తున్నాను. ఆ నమ్మకాన్ని కొంతమంది అయినా నిలబెట్టుకోండి. ఓకే. శేషు గారు ఐ డ్రీమ్. మా సెకండ్ బ్రాంచ్ నుంచి ఈ రోజు వరకు మాతో పాటు జర్నీ చేసినందుకు ఒక 2 వీలర్గా మా కంపెనీ ఇస్తున్నది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్. అందరు గట్టిగా ఒక్కసారి వేసుకోండి. నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో నాకే అర్థం కాలేదు నా జర్నీ. థ్యాంక్స్ నిఖితా మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటిని ఎత్తుక్కుంటూ మీరు లక్ష్మీదేవిలో అలా వచ్చారనమాట. అప్పటి నుంచి నా జర్నీ అలా తాగిపోతుంది పైకి. నిజంగా మీరందరూ సార్ని వీళ్ళ ఎందులో ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ వీళ్ళ కుటుంబాన్ని నేను చాలా ఆదర్శంగా తీసుకుంటానండి. ఫ్యామిలీ కష్టపడి ఒకే మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులో వీళ్ళు ముకుందాలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఈ అమ్మాయి మా దగ్గర ఎంప్లాయీగా పనిచేసుకుంటూ సోషల్ మీడియాను ఒక ఊపుతున్నది. మాకు బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మాయి. ముకుందకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారా అంటే కవితనే. మా
స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు ఆయన అనేది ఇప్పుడు మేము చూసుకుంటే మాకు తెలుస్తుంది అందరికీ. లిటరల్లీ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో దానికి మాకు తోచినంతగా మేము ఆయన్ని సత్కరించుకుని తెలియజేసుకోవాలనుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మేము మా ముకుందా జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు అనమాట. మా ముకుందా జ్యువెలర్స్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో అందులో భాగంగా మన ముకుందా బృందా గారు సో దీని గురించి మన ఐడ్రీమ్ న్యూస్కి హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో దీని గురించి యానివర్సరీ గురించి ఒకసారి మీ మాటలు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, యూ మేడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. ఇది సెకండ్ యానివర్సరీ. ఇదంతా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మీడియా, ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ద 2 years. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్ ఎవర్ కవరేజ్ యూ వాంట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ముకుందా జ్యువెలర్స్ జనంలోకి ఇంత బాగా వెళ్ళి సెకండ్ యానివర్సరీ ఈ సంస్థ స్థాపించిన 2 yearsలోనే 6 branches స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.